బ్యాక్ టు న్యూస్. గ్రామాలలోని పశు వైద్యశాలల్లో నిత్యం పశు వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రాంతీయ శిక్షణ కేంద్ర నిర్వాహకులు గోపీచంద్ చెప్పారు. పశు పోషణకు నేటి రోజుల్లో అధిక ప్రాధాన్యత ఉన్నదన్నారు. పశు వైద్యులు గ్రామాలలో అందుబాటులో ఉంటే పశువుల అకాల మరణాలను తగ్గించవచ్చన్నారు. నూతనంగా వచ్చిన వైద్యులకు శిక్షణను వివిధ అంశాలలో ఇస్తున్నామని ఆయన చెప్పారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మధ్య కాలంలో అంటే గత 6 నెలల కాలంలో రిక్రూట్ అయినటువంటి వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్, ఈ పశు వైద్య అధికారులందరికీ కూడా ఈ 45 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మేము రీజనల్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్నాము. సో ఈ 45 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ భవిష్యత్తులో ఈ వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ వారు క్షేత్రస్థాయిలో పనిచేసే సందర్భాల్లో వారికి వచ్చేటువంటి సమస్యలు, అదేవిధంగా వారు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అదేవిధంగా టెక్నికల్ ఇష్యూస్, వేరియస్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఈ 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కంపల్సరీ చేయడం జరిగింది. ఖచ్చితంగా కొత్తగా సర్వీస్లో జాయిన్ అయినటువంటి వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్కు లేదా ఈ డాక్టర్లకు ఈ క్షేత్రపరమైనటువంటి, అదేవిధంగా పరిపాలనపరమైనటువంటి విషయాల్లో అనుభవం ఇవ్వడం అనేటువంటి ప్రధానమైన అంశం. ఈ 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో మరి ఈ ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా వీరందరికీ రిసోర్స్ పర్సన్గా రావడం జరుగుతూ ఉంది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ తరహాలోని అభివృద్ధిని దేశవ్యాప్తంగా చేస్తానని మోడీ చెప్పడంతో యువతరం ఆయనను ప్రధానిని చేసింది. అవినీతి రహిత, నీతివంతమైన పాలనతో ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించేలా మోడీ పాలన ఉంటుందని సామాన్యులు ఆశిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధాని అవ్వడం మన ప్రజల అదృష్టం. ఆయన భారతదేశాన్ని మిగతా ప్రపంచ దేశాల శాసన నిలబెడతాడన్న నమ్మకంతో ప్రజలు ఎన్నుకున్నారు. అది ఆయన పూర్తి చేస్తారని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. రైతులకి కానీ, తర్వాత దేశ భద్రత గురించి కానీ ఆయన పూర్తి చర్యలు తీసుకోగలరని జనం ఆశిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మద్యపానం నిషేధం చేయాలి. మద్యపానం నిషేధం వలన పేదలకి మంచి అనుకూలం జరుగుతుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత లంచగొండితనం అనేది దేశంలో కనపడకుండా గట్టిగా కృషి చేయాలి. ఆ తర్వాత పేదలకి ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళకి వసతి ఉండడానికి అన్ని విధాలుగా ఉపయోగపడితే మోడీ గారు అభివృద్ధి చేసినట్టు మనకి మైనార్టీ వాళ్ళకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఓసీలకు కానీ అందరికీ అనుకూలంగా ఉండే మంచి పథకాలు చేసి ముందుకెళ్ళాలని మేము తీసుకొని ప్రారంభం చేశాం. మనం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ని కూడా అదే ఆలోచనలో తీసుకొని డెవలప్ చేస్తే బాగుంటుందని అంటే ఏ విధంగా అదేవిధంగా మనకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, అన్ని లోటుపాట్లు చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని మద్దతు పెట్టుకొని ఉండారు కాబట్టి ఇద్దరు కలిసి డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రియల్గా కానీ, అగ్రికల్చర్గా కానీ, ఎలక్ట్రిసిటీ టైప్లో కానీ ముందు డెవలప్ కావాలంటే, పరిశ్రమలు డెవలప్ కావాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ముందు ఎలక్ట్రిసిటీని డెవలప్ చేసుకోవాలి. పోతే సోర్సెస్ అన్నీ కూడా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వ్యవసాయాన్ని, సంక్షేమ పథకాలని, ఇటు ఇండస్ట్రియల్గా మొత్తాన్ని చేసుకోవాలి. మోడీ నుంచి మాకు సరైన ఇది ఏది ఒకే టైపులో ఎడగొట్టేశారు. వన్ సైడ్ న్యాయంతో ఎడగొట్టారు. రెండు పక్కల న్యాయం చేయమని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. విషయంలో ఏం చేయాలనేది టరంది పేజీలు ఎరంది వరుస అన్నట్టుగా వెనకటి నుంచి ఏమేమి చేసాం. ఎన్ని సంవత్సరాలు జలగ వెంకటరావు గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, బ్రహ్మాందర్ రెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఎన్టీ రామారావు గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఇవన్నీ కూడా జోడీ చేసుకొని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. వ్యక్తులు కలిస్తే ఏమైంది అనేది ఒక క్వశ్చన్ అవ్వచ్చు, ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు. ఒక పనిచేయని వ్యక్తి, ఒక పనిచేసే వ్యక్తి కలిస్తే ఏమైంది, అది కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉండదు. ఇద్దరు పనిచేసే వ్యక్తులు కలిస్తే డెఫినెట్గా దే ఆల్వేస్ థింక్ అబౌట్ వర్క్ మోటో. సో దే ఆల్వేస్ విల్ బీ అండర్ వర్క్ మోటో. ఆ సిచ్యువేషన్లో
ఆల్మోస్ట్ పాజిటివ్ సెన్సే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలుగులో మనం మాట్లాడుకుంటే ఇద్దరు బాగా అడ్మినిస్ట్రేటర్స్, మంచి అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళు కలిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించింది అదే. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్, సొసైటీలో గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు జనాలు అందరూ ఆలోచించింది ఇద్దరు పనిచేసే వ్యక్తులు కలుస్తున్నారు, కలిస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాని అవుతున్నారంటే ఆ యొక్క గొప్పతనం. ఎందుకంటే మేమేయటమే కాదు, అలాంటి యువకులతో చాలామంది చాలా విధంగా ఇండియా అభివృద్ధి పదంలో నడుస్తుందని చాలా ఓట్లు వేయించడం జరిగింది. ఇదే విషయాన్ని చాలామందికి చాలా విధాలుగా అన్ని విధాలుగా చెప్పి ఒప్పించి దగ్గరుండి ఓట్లు వేయించాం. అదే విషయాన్ని ఆయన గారు కూడా గుర్తుపెట్టుకొని మా కోసం మాలాంటి యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉందని మేము అనుకుంటున్నాం. తెలంగాణ విడిపోవటం వలన ఆంధ్రాకి ఎక్కువ నష్టం జరిగిందనే బాధలో మేము ఉన్నాం. కాబట్టి మాకు వీలైనంత త్వరగా మంచి క్యాపిటల్ నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు సమర్థవంతమైన నాయకుడని ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆయన చేస్తాడని అనుకుంటున్నాం. అన్ని విధాల అన్ని అంశాల్లో ముందుకెళ్తామని. ప్రస్తుత పరిస్థితిని బట్టి నరేంద్ర మోడీ పీఎం అవడం చాలా మంచి విషయమే. దాన్ని బట్టి మన చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవడం వల్ల డివైడ్ అయిన తెలంగాణ మనకి ఏదైనా నష్టం చేకూర్చింది అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తూ జాబ్స్ పరంగా చాలామందికి బీటెక్ వాళ్ళకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ రావడం వల్ల లక్షల మంది బయటికి రావటం, మనకి ఈ జాబ్స్ పరంగా కూడా చాలా కొరత ఉండటం చాలా ఇదిగా కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసే ఇది లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా ఇండస్ట్రియల్స్ ఇవన్నీ డెవలప్ అవటం, ఇవన్నీ చేస్తే కానీ జాబ్స్ వరకు సెట్ అవటం, యువతకి మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. సో చంద్రబాబు నాయుడు చేయగలనని నేను నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ ఇది రావడం వల్ల కూడా మేమందరం యువత మేల్కొని చంద్రబాబు నాయుడు గెలిపించడం కూడా జరిగింది. దీన్ని బట్టి డెవలప్మెంట్ జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో యొక్క భారతదేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించింది అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక మంచి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఈ భారతదేశ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఆయనైనా సరే ఆయన మీద ఆ విధమైనటువంటి ఆలోచన కానీ ఆ విధమైనటువంటి క్రేజ్ కానీ ఆయనకి ఏ విధంగా వచ్చిందంటే, గుజరాత్లో ఆయన చేసినటువంటి సంస్కరణ కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే చేసినటువంటి అభివృద్ధి కానీ, లేదా ఐటీ రంగంలో కానీ ఇత్యాది అన్నీ కూడా అతనికి ఒక ప్లస్ పాయింట్ అయిపోయి వాళ్ళ దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందినటువంటి గుజరాత్ లాగా ప్రతి రాష్ట్రాన్ని చేస్తాడు ఈయన అనే ఒక బ్రహ్మాండ ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఉంచి ఆయనకి ఈరోజు పట్టం కట్టారు. మరి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మన నిపుణులు చెప్పినటువంటి విషయాలన్నీ కనుక ఒకసారి పరిశీలించినట్టయితే ఇవాళ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటిదాకా అన్ని రంగాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తారన్నాయి. కానీ వాటికి అలాట్ చేయబడినటువంటి ఆ సొమ్ము అనేది లబ్ధిదారుడికి వెళ్ళేటప్పటికి 11 పైసలు మాత్రమే వెళ్తుందనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ సిటిజన్లో కూడా ఉంది. ఈయన చేసినటువంటి కార్యక్రమాలు అంటే ముందు వాటిని సంస్కరించేటువంటి క్రమాలు చేయాలి. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్ అయ్యేటట్టుగా ప్రోత్సహించాలా, అలాగే పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ జనరేట్ అయ్యేటట్టుగా చూడాలి. ఎందుకంటున్నామంటే ఇవాళ సపోజ్ మన దగ్గరలో మార్పులు చూసుకుంటే గ్రానైట్ పరిశ్రమ మొదలు పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవర్ ప్రాబ్లం. ఆ తర్వాత చాలామంది ఇండస్ట్రీస్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇండస్ట్రియల్ పవరు, జనరల్ పవర్ అని చెప్పేసి రకరకాల డివైడ్ చేసి వాళ్ళకి ఇన్ని గంటలు వీళ్ళకి ఇన్ని గంటలు ఇచ్చేటువంటి క్రమం జరుగుతుంది. ఈ క్రమంలో ఏంటంటే పరిశ్రమలు పెట్టాలంటే జనాలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మరి లక్కీగా ఇప్పుడు స్టేట్ డివైడ్ కావడం, మరి ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి రాయితీలు గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రకు ప్రత్యేకిస్తానని ప్రకటించడం కొంతవరకు సంతోషమైనా సరే, కానీ విద్యుత్ రంగంలోకి వచ్చేటప్పుడు కనుక సంస్కరణ కనుక చేయకపోతే
నగరంలో సోమవారం ఆకాశంలో మబ్బు పట్టి ఎండ అంతగా లేక చల్లగానే గడిచిపోయింది. మంగళవారం మాత్రం తిరిగి సూర్యుడు విజృంభించాడు. మండే ఎండలు ఒకవైపు, కరెంటు కోతలు మరొక వైపు వెరసి నగరవాసులు ఎండ తీవ్రతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వృద్ధులు, పసిపిల్లలు ఈ ఎండలకు మరింతగా అల్లాడిపోతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి మీడియాతో మాట్లాడారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు నగరవాసులు తీసుకోవాలని కోరారు. మే నెల తర్వాత వచ్చే జూన్లో వర్షాలు మొదలవుతాయన్నారు. ఇళ్లవారు చెత్తను బయట వేయకుండా కార్పొరేషన్ నిర్ణయించిన చెత్త కుండీల్లోనే వేయాలన్నారు. ఎండాకాలంలో వడదెబ్బ ప్రమాదమైతే వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఎండాకాలం తదుపరి వర్షాకాలం కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇళ్లలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు కేటాయించినటువంటి పాయింట్స్లోనే ఆ చెత్త వేసే ఏర్పాటు చేయాలి. లేకపోతే మీ ఇంట్లోనే చిన్న చిన్న సపరేట్ చేసుకొని అన్నీ కూడా వీటికి ప్లాస్టిక్ సామాన్లు, తర్వాత కూరగాయలు, చేపలు, మాంసం వేస్ట్ అంతా కూడా సపరేట్గా చేసుకొని సపరేట్గా ఉంచుకొని మా పుష్ కార్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు, అంటే ఈ ట్రైసైకిల్ స్టాఫ్ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి అందజేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆ పాయింట్స్, మేజర్ పాయింట్స్ ఉంటాయి, గార్బేజ్ పాయింట్స్ దగ్గర డంప్ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా కూడా కాలువల్లో వేయకుండా, తర్వాత పక్కన ఇళ్ళ పక్కన వేయకుండా ఈ జాగ్రత్తలు ప్రజలంతా కూడా పాటించాలి. అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, షాపుల వాళ్ళు కానీ, తర్వాత ఈ కొబ్బరి బండ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కూడా పాటించాలి. ఈ కొబ్బరి బండ వాళ్ళు కూడా ముఖ్యంగా ఆ కొబ్బరి బొండాలు కొట్టాక అది 4 ముక్కలు చేయాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, అందులో పగడపొడి దోమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దోమలు పెరిగే కొద్ది కొద్ది డెంగ్యూ లాంటి టెంపరేచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 4 ముక్కలు చేసి అది విడిగా ఒక చిన్న దాంట్లో పెట్టుకొని, ఒక చిన్న మూటలో పెట్టుకొని ఊరికి దూరంగా, అంటే మా డంపింగ్ బిన్స్లో వేయకుండా ఊరికి దూరంగా కూడా అది వేస్తే అందరికి మంచిది. తర్వాత ఈ కూరగాయల షాపుల వాళ్ళు, తర్వాత మామూలుగా కమర్షియల్ షాపుల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త చెదారం అంతా వేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న బుట్టల్లో తీసుకొని మేము కేటాయించినటువంటి మేజర్ పాయింట్స్, గార్బేజ్ పాయింట్స్ దగ్గర వేయాలి. తర్వాత ఆ డంపర్ బిన్స్ పెట్టినప్పుడు ఆ డంపర్ బిన్స్లోనే వేస్తేనే చుట్టుపక్కల వ్యాపించకుండా ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా వర్షం పడ్డప్పుడు కూడా అక్కడంతా చెత్తా చెదారంలో కూడా బ్యాక్టీరియా అంతా పెరిగిపోయి ఏమైనా టైఫాయిడ్ లాంటి వ్యాధులు, డైరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రజల బాధ్యతగా ఎదిగి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో చెత్తా చెదారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మేము కేటాయించిన పాయింట్స్లోనే వేస్తే మా శానిటరీ స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్తగా దాన్ని లిఫ్ట్ చేసేసి డంపింగ్ యార్డ్స్కి తరలిస్తారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డబ్బు, మద్యములతో ప్రధాన పార్టీలు గెలిచాయి, అయినా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతాం. CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నల్ల చెరువులోని ఒక ఇంట్లో దొంగతనం, 50 సవర్ల బంగారం, డబ్బులు తీసుకువెళ్లిన దొంగలు. వివరాలు వెల్లడించిన DSP గంగాధరం. గుంటూరు, విజయవాడల మధ్య రాష్ట్ర రాజధాని అనే వార్తలతో రియల్ ఎస్టేట్ బూమ్, అమ్మకానికి వెనకాడుతున్న పొలాల యజమానులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.